మోంతా తుఫాన్ అన్నదాతల పాలిట శాపంగా మారింది. చివరి దశకు వచ్చిన పంటలు నేలరాలడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల కష్టాలపై మరింత సమాచారం మా మంచిర్యాల జిల్లా నుంచి ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అకాల వర్షాలతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల ఎకరాలలో కూడా ఏదైతే ఇటు పత్తి కావచ్చు వరి పంటలు అయితే నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా భీమారం మండలంలోని కిష్టంపేట వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి మనం ఒక వరి పొలం వద్ద ఉన్నాం. ఈ పొలం మొత్తం కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు, మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో కూడా ఏదైతే వరి మొత్తం కూడా కింద పడిపోయింది. వేల ఎకరాలలో కూడా ఇదే పరిస్థితి అయితే తలెత్తింది. ముఠం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా రైతులైతే వేల ఎకరాలలో కూడా ఏదైతే వరి పంటకు నష్టపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా కూడా పత్తి పంటలు కూడా తీవ్ర స్థాయిలో కూడా నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్నటి నుంచి నిన్న 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఈ పరిస్థితి అయితే తలెత్తింది. రైతులైతే అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పంటలను సాగు చేస్తే పెట్టుబడి వచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొన్నది. ముఖ్యంగా అనేక పంటలు అయితే నష్టపోయినాం. ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సోయాబీన్ పంట కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకు సంబంధించి సోయాబీన్ పంటలు కావచ్చు, ఆదిలాబాద్లో పత్తి పంట మొత్తం కూడా మార్కెట్ యార్డుకు తరలేటువంటి క్రమంలో కూడా ఈ అకాల వర్షాలతో కూడా పత్తి మొత్తం తడిసి కూడా ముద్దైనటువంటి పరిస్థితి అని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పత్తితో పాటు వరి, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా మొక్కజొన్న, ప్రధానంగా మొక్కజొన్న కూడా చివరి దశలో ఉన్నది. అది మొక్కజొన్న కూడా కంకులు కూడా ఇరిగి కింద పడేటువంటి పరిస్థితి ఉంది అని కూడా రైతులు తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మరో 2 రోజులు ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ మోంతా తుఫాను ప్రభావంతో ఇటు వరి పంటలే కాకుండా పత్తి పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. పత్తి పంటల్లోకి కూడా మొత్తం కూడా వాటర్ చేరడంతో కూడా పంటలు అయితే నష్టపోయినామని అయితే రైతులు తెలుపుతున్నారు. మనం ఒక పత్తి పంట చేనులో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ పత్తి పంటలో మొత్తం కూడా నీరు వచ్చే చేరినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో కూడా ఏదైతే పూతకొచ్చినటువంటి కాయ కావచ్చు, అదైతే పత్తి కావచ్చు, మొత్తం కూడా మురిగిపోయి కూడా ఏదైతే నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇది అంటే ఏపుగా పెరిగే పరిస్థితి ఉండదని కూడా రైతులైతే తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు కూడా రైతులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశ కూడా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఫసల్ బీమా యోజన, ఫసల్ బీమా ఏదైతే రైతులకు అందించే విధంగా అప్పుడే చర్యలు చేపడితే రైతులు ఈ రోజు నష్టపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని కూడా రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇలా ఏదైతే రైతులు నష్టపోయినటువంటి పంటలకు అంటే ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయలు చెల్లించాలని అయితే చెన్నూరుకు సంబంధించినటువంటి రైతులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.